అందరికీ నమస్కారం. సిద్దిపేటలో ఈ రోజు ఎక్కడ చూసినా పూర్తిగా గులాబీమయం అయిపోయింది. మన అగ్గిపేటరావు బర్త్డే ఉందని చెప్పేసి ఎలక్షన్ కోడ్ పక్కన పెట్టి ఎలక్షన్ కోడ్ ఉంటే మాకేంది మమ్మల్ని ఎవడు ఆపుతాడు అని ఊరు మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారు. అసలు ఈ మున్సిపల్ కమిషనర్ ఎవరి కోసం పనిచేస్తుందో అర్థమైతలేదు. మరి వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవా? మరి భయం లేదా? బీఆర్ఎస్ అధికారంలో ఎవ్వడికి భయం లేకుండా పోయింది. ఆ ప్రభుత్వంలో కమిషనరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా చూస్తున్నా అంటది. మరి ఆమె కనపడకపోతే అద్దాలు ఇస్తాం కొత్తవి. ఆ అద్దాలు పెట్టుకోలేనా సిద్దిపేట మొత్తం ఏం జరుగుతుందో చూడాలి. ఎలక్షన్ కోడ్ ఉందని తెలిసి కూడా విచ్చలవిడిగా వాళ్ళకి ఎట్లా అనుమతిస్తుందో అర్థమైతలేదు. మరి ఆమె బీఆర్ఎస్ క్యాండిడేట్ అని నాకు అనుమానం వస్తుంది. ఏ పార్టీ వాళ్ళు వేసినా పటాపటా వీకే మీరు బీఆర్ఎస్ కి ఎందుకంత ప్రాణంగా పనిచేస్తున్నారు ఉద్యోగులు అర్థమైతలేదు. నేను దీన్ని పై స్థాయిలో మంత్రి గారికైనా కంప్లైంట్ ఇస్తా, ఎలక్షన్ కమిషన్ కే కంప్లైంట్ ఇస్తా డైరెక్ట్ గా. అసలు సిద్దిపేట ఏమైనా సపరేట్ స్టేటా మీ ఇష్టం ఉన్నట్టు నడిపియడానికి? ఇక్కడ మెయిన్ మున్సిపల్ కమిషనర్ దగ్గరనే మ్యాటర్ అంతున్నది. ఇట్లే ఆమె ప్రవర్తిస్తే మాత్రం ఆమె మీద చర్యలు అయ్యేదాకా ఊరుకునే ప్రసక్తి ఉండదు. ఇప్పుడు మేము ఈ ఫ్లెక్సీలన్నీ రికార్డ్ చేస్తున్నాం. దీనికి సమాధానం ఎవరు చెప్తారో చూద్దాము. ఒక మున్సిపల్ పనిచేసేటోడు కూడా దిలీప్ అనేటోడు గవర్నమెంట్ లో తిండి తినుకుంటా గవర్నమెంట్ కి రెస్పెక్టబుల్ గా ఉండాల్సింది పోయి బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నాడు. అట్లాంటప్పుడు ఉద్యోగం పనిచేసి డైరెక్ట్ బీఆర్ఎస్ నే జాయిన్ కావాలి. దాని గురించి అడిగితే శాఖాపరమైన చర్యల గురించి అడిగితే అవన్నీ కామనే కదా సార్ అంటే ఈమె కమిషనర్. ఈ మున్సిపల్ కమిషనర్ పైన మాకు చాలా అనుమానాలున్నాయి. త్వరలో ఆమె ఏందో, ఆమె సంగతి ఏందో, ఆమె వ్యవహారం ఏందో బయట పెడతాం. కానీ ఇది బర్త్డే ఉంటే తప్పు కాదు, సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ ఊరందరికి వంచాల్సిన అవసరం లేదు, ఫ్లెక్సీలు వేసి హంగామా చేయాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కోడ్ అనేది ఒకటి ఉంది. 20 ఏళ్ల రాజకీయం చేసిన నీకన్నా అర్థం కాకపోయి అగ్గిపెట్టరావు. మినిమం కామన్ సెన్స్ ఉండాలి. అరే వద్దురా భయ్ ఏ కూర అని చెప్పాలి. విధ్వంసాన్ని రెచ్చగొట్టడం నీకు అలవాటే. ఇది పద్ధతి మంచిది కాదు. ఇకనైనా మార్పు రాకపోతే ఉద్యోగస్తులల్లా కఠిన చర్యలు ఉంటాయి ఖచ్చితంగా.